హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంకి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి కదా, ఉత్తర ద్వార దర్శనం అయితే ఓపెన్ అయితే చేస్తారు కదా గాయ్స్. సో అలానే ఈ సంవత్సరం కూడా ఉత్తర ద్వార దర్శనంకి వెళ్ళడానికి వచ్చేసామన్నమాట. అలానే మీకు ఈ వ్లాగ్ ద్వారా మీరు దర్శనం చేసుకోకపోతే, అది కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోకపోతే ఈ వీడియో రూపంలో మీకు దర్శనం చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసారా గైస్, స్వామివారి దర్శనానికి అయితే ఎంతమంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారో. అండ్ అలానే ఆలయ పరిసరాన్ని కూడా మీకు ఒకసారి చూపించేస్తున్నాను, మీకు చూస్తూ ఉండండి గాయస్, ఓకేనా. సో చూసారు కదా, ఇదేనండి టెంపుల్. స్టార్టింగ్ లో చెప్పాను కదా. అండ్ ఈవెంట్ అనుకుంటున్నారా, అష్టోత్తరంకి లేదా అభిషేకం చేయించుకునే వాళ్ళకి ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారు. సో చూసారు కదా, ఇంకా భక్తులు చూసారా ఎంతమంది ఉన్నారో, చూస్తున్నారు కదా. ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, మోక్ష ఏకాదశి అని ఈ విధంగా పిలుస్తారండి. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయండి. చూసారా, ఆ స్వామివారే వచ్చేసారు. అందరూ దర్శనం చేసుకున్నారా? మరి ఇంకా దండం పెట్టేసుకోండి గాయస్. ఈ రోజున ఆ స్వామివారిని నరసింహ స్వామివారి రూపంలో అయితే మన గురువు గారు అయితే అలంకరించారండి. సో మరి మీరు కూడా చూసారు ఎంత బాగా అలంకరించారో. అలానే ఈ ఆలయాన్ని మన ఛానల్లో నేను చాలాసార్లు వీడియో షూట్ అయితే చేయడం అయితే జరిగింది గాయస్. సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను ఈ టెంపుల్ని ఎన్నిసార్లు వ్లాగ్ తీసాను అనేది. సో ఇంకా చూడండి గాయస్, ఇందిగోండి ఇంకా భక్తులు ఎంతమంది ఉన్నారో చూసారా మనం లోపలికి వచ్చేసాక కూడా. సో గాయస్, మీరు కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనంకి వెళ్ళారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను. అండ్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2025 అన్నమాట. సో ఇంకా చూస్తున్నారా గాయస్, ఇంకా ఆలయంని చుట్టుపక్కలంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను ఆలయం మొత్తం. ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజున సాక్షాత్తు ఆ భగవంతుడు యోగ నిద్ర నుంచి అయితే మేలుకుంటారండి. అందుకే ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకున్న, అభిషేకించుకున్న, అలాగే సేవ చేసుకున్న ఎంతో పుణ్యం కదండి. సో ఎప్పుడు వచ్చినా అలా చెప్తూనే ఉంటాను కదండి, ఆలయానికి వచ్చేటప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పి ఈ రోజున ఆ స్వామివారి మంత్రాన్ని, అదేనండి ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటే ఎంతో మంచిది కదండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శివాలయము, సాయిబాబా వారి ఆలయము, అలానే శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడా మనం అయితే దర్శించుకోవచ్చండి. అలానే ఆ శివయ్యకి ఇరువైపులా విఘ్నేశ్వరుడు, అలానే పార్వతీదేవి ఉపాలయాలని కూడా మనమైతే మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చండి. బాగుంది కదండి. ఈ ఆలయంకి వస్తే అన్ని దేవుల్ని ఒకే దగ్గర దర్శించుకోవచ్చు కదండి. అలానే ఇక్కడ గురుదత్త స్వామివారిని కూడా మీరు దర్శించేసుకోండి. ఆ గురుదత్త స్వామివారికి ఎంత ఇష్టమని మీరు చెప్తారు కదా.
ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మిర్యాపూర్ కాలనీ శ్రీ 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 రామలింగేశ్వర దేవాలయం దగ్గర ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీ నరసింహ అలంకారం చేయబడింది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క ఉత్తర ద్వారంగా వెళ్ళి స్వామివారి తూర్పు ద్వారంగా చూసి స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొందాలని కోరుతున్నాం. అలాగే స్వామివారి నాడు స్వామివారికి తిరుప్పావుడి సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. కావున ఆ కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఆశీస్సు పొందాలని కోరుతున్నాం. ఆ రోజు స్వామివారికి 7 కొండలు చుమటడం, అందులో రూటు వేయడము, శ్రీవారి పాదాలు, తిరుమల దర్శనము, ఈ యొక్క కార్యక్రమానికి మనం చేపట్టి కార్యక్రమాన్ని మనం దిగ్విజయం కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ గోవింద, ఏడుగొండల వెంకటరమణ గోవింద, గోవింద. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే దీపాలు అన్నీ వెలిగిస్తారనమాట. దీపారాధన ప్లేస్ ఎంత మంచిగా ఆలయం వాళ్ళు భక్తులకి దీపారాధన చేయటకు ఒక స్టాండ్ అయితే ఏర్పాటు చేశారు కదా. అండ్ ఇక్కడైతే పులిహార అయితే పంచుతున్నారు, ప్రసాదం నాకు ఇష్టం. అండ్ ఇక్కడ ఏంటంటే తీర్థాలు అయితే ఇస్తున్నారు. ఇంకా ఆలయంలో ఉన్న జమ్మి చెట్టు, ఉసిరి చెట్టుల దగ్గర దీపాన్ని అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చూసారు కదా, వెలిగించేసాము. ఇదిగోండి, ఇంకా చూసారా. ఇక్కడ పూజ అనంతరం భక్తులకి హారతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా తీసుకోండి గాయస్. అండ్ చూసారు కదండి ఈరోజు వ్లాగ్. సో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకున్నారా? ఉత్తర ద్వార దర్శనం వైపు అయితే స్వామివారిని దర్శించుకున్నాం కదా. సో మనం ఇంకా బయటకు వచ్చేసినప్పుడు కూడా ఇంకా భక్తులైతే ఎంతమంది ఉన్నారో చూసారా. ఈ ముక్తి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం, తులసితో అర్చించడం, ఉపవాసాలు ఉండడం ఎంతో అదృష్టం కదండి. సో చూసారు కదండి ఈరోజు వ్లాగ్. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఫాస్ట్గా లైక్ చేసేయండి. సో చూసారు కదండి, ఇంకా పునర్దర్శన ప్రాప్తిరస్తు. సో ఏంటి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.